అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. అమ్మాయి అమ్మగా ఎలా మారుతుంది అంటే, స్త్రీ తల్లిగా మారడం అంటే ఏంటి? ఆ తల్లిగా మారితే అసలు ఏమవుతుంది ప్రకృతికి అన్నది ప్రశ్నించుకుంటే, స్త్రీ అంటే ఏంటి అంటే అన్నీ అంటే చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఉగాది పచ్చళ్ళ అన్ని రుచులు కలిసిన స్వరూపమే స్త్రీ. అంటే ఏంటంటే అందులో ఎమోషన్స్ ఉంటాయి. అంటే ప్రేమ, కోపం, లేకపోతే టెన్షను, లేదంటే చూడండి అదే గాబరా, కంగారు, ఇవన్నీ అంటే షడ్రుచుల కలయిక ఎలా అయితే ఉంటుందో అలాగే అన్ని మిళితమైన అంటే అన్ని రసాలు, నవరసాలు మిళితమైనదే స్త్రీ. ఇంకా ఈవిడ తల్లిగా మారడం అంటే చాలామంది పిల్లలు పుడితే తల్లి అయిపోతుందని అనుకుంటారు. అందుకే పిల్లలు లేకపోతే చాలా అంటే ఏంటంటే తల్లి అవ్వాలంటే తప్పకుండా పిల్లలు ఉండాలి. పిల్లలు లేని వాడిని మనకి ఏంటి అంటే అయ్యో వాడికి పిల్లలు లేరా అన్నది చాలా తప్పుగా అయిపోతుంది. కానీ నిజం చెప్తే పిల్లలున్న అందరూ తల్లులు అవుతారా అని ప్రశ్నించుకుంటే దానికి ఆన్సర్ నో, అంటే కాదు. ఎందుకు అని అంటే తల్లి అవ్వాలి అంటే పిల్లలు ఉండక్కర్లే. ఎందువల్ల అంటే ఆ తల్లికి ఈ వరల్డ్లో కనిపించి ప్రతి అణువు కూడా ఎవరి కింద కనిపిస్తూ ఉంటుంది? తల్లి అయినా ఆవిడకి పిల్ల కిందే అనిపిస్తుంది. అంటే అది చెట్టు అయినా, వృక్షమైనా, జంతువైనా, ఏదైనా కానివ్వండి, అన్నీ తన బిడ్డలాగే చూడగలిగే స్థితి అది ఒకే ఒక దానికి వస్తుంది. ఏంటి అంటే గుండె ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో, అంటే తన్ని తాను విమర్శించుకోగలుగుతుందో ఆ స్త్రీని మాత్రమే తల్లి అని పిలుస్తారు. ఇక్కడ అది ఎందుకు అంటే ఎమోషన్స్ ఎంత బాగా ఉన్నాయో అంత బాగా, అంటే ఏంటంటే మన లోపల ఎన్ని ఎమోషన్స్ అయితే ఉంటున్నాయో అంత బాగా మనం ఏమనుకుంటాం అంటే నేనే త్యాగిని, నేనే అందరినీ ప్రేమిస్తున్నాను. అంటే ఒక ఉమెన్కి ఒక స్త్రీకి ఒక తల్లికి డిఫరెన్స్ ఏంటి అంటే, స్త్రీ ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంది అంటే నేను ఏంటంటే అందరి కోసం నేను త్యాగం చేస్తున్నాను, అందరికీ నేను అన్నీ పంచుతున్నాను, కానీ ఈ సృష్టిలో ఏ ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకునే లేదు అనేది స్త్రీ. ఇంక ఇటు వచ్చేసరికి తల్లి అంటే అర్థం ఏమిటి అంటే అసలు నేను ఎవరి కోసం చేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించాలి, నేను నాలో ఉన్న త్యాగాన్ని కానీ లేదనుకోండి నాలో ఉన్న ప్రేమని కానీ అసలు ఎవరు గుర్తించాలి? ఎందువల్ల అంటే నేను వాళ్ళ గుర్తింపు కోసం చేయట్లేదు కదా, నిజంగా ప్రేమించి చేస్తున్నాను. అలాంటప్పుడు నన్ను ఎవరు గుర్తించక్కర్లేదు. అది లైఫ్లో ఒక భాగం అయిపోతుంది. అంటే తల్లి లైఫ్ చాలా నార్మల్గా బిడ్డల కోసం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎప్పుడు అర్థమవుతుందో, ఎక్కువ నేను నీ కోసం త్యాగం చేశాను అని చెప్పడం అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు ఈ సృష్టిలో అన్నిటికంటే పెద్ద ఆయుధం ఏమిటి అంటే ప్రేమ. స్త్రీ ఎందుకు మారాలండి తల్లిలా అని అడుగుతారు. దీనికి ఒకే ఒక్క ఆధారం, దాని పేరు ఏంటి అంటే ఆధ్యాత్మికత. మనం స్త్రీ ఎంత ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళుతుందో అంత బాగా తల్లిగా మారుతుంది. అంటే అంత బాగా రియలైజ్డ్ సోల్ అవుతే ఏమవుతుందండి అంటే ఫస్ట్ ఇంట్లో ఏంటి అంటే దేవుడు ప్రతి ఇంట్లోనూ ఉండలేకట ఆ ఇంటికి ఒక అమ్మని సృష్టించాడు. ఎప్పుడైతే అమ్మని సృష్టించాడో ఆ అమ్మ ఎవరి స్వరూపం అంటే దేవుడి యొక్క స్వరూపం. మాతృదేవోభవ అని ఏం చెప్పక్కర్లేదు, ఆవిడే తల్లి యొక్క స్వరూపం. ఆ తల్లి యొక్క స్వరూపం ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఆవిడలో కనుక ఈ రియలైజేషన్ వచ్చి, అంటే ఎమోషన్స్ అన్నీ తగ్గి తను నిజంగా తల్లిగా ఎప్పుడైతే మారుతుందో, ఎందువల్ల అంటే ఆ శక్తితో మాత్రమే ఆ ఇల్లు నడుస్తుంది అన్నది నిజం. అంటే పురుషుడు ఎప్పుడు పరప్రకాశకం, స్వప్రకాశకం ఎవరు అంటే స్త్రీయే. కాబట్టి ఈ ఎనర్జీతో అంటే ఈ శక్తితోనే ఆ కుటుంబం నడుస్తుంది. అంటే ఆ భర్త పురోగతి కానివ్వండి, ఏదైనా ఆయన ఎమోషన్స్ కానివ్వండి, లేదా ఆయన యొక్క స్థితిగతులు అంటే ఆధ్యాత్మిక ఉన్నతి కానివ్వండి, ఏదైనా సరే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ పైనే ఆధారపడి ఉంటుంది. ఈవిడ ఎప్పుడైతే మారిందో అప్పుడు భర్తలో కూడా స్లోగా మార్పు వస్తుంది. ఆ మార్పు ఏమవుతుంది అంటే పిల్లల్లో వస్తుంది. అంటే ఎందువల్ల వస్తుందండి అంటే స్త్రీ యొక్క తత్వం ఏమిటి అంటే వాయుతత్వం, అంటే స్ప్రెడ్డింగ్ ఎనర్జీ. ఈవిడ ఎప్పుడైతే తన శక్తిని పంచగలిగే, స్ప్రెడ్ చేయడం అంటే ఏంటి, తన శక్తిని పంచగలగడం,
దాన్ని ఏమంటారంటే ఆడవాళ్ళ నోట్లో నూలుగించి కూడా నాందండి అంట. నూలుగించి నాందం అంటే ఏంటి? ఆవిడ ఏదైనా సరే అంత స్పీడ్గా స్ప్రెడ్ చేసేయగలదనమాట. తన దగ్గర ఉన్న శక్తిని కూడా అంతే విధంగా తను ఇవ్వగలుగుతుంది. అంటే ఇచ్చే స్వభావం ఉన్నదే వాయుతత్వం. సో ఎప్పుడైతే ఆవిడ ఈ శక్తిని ఇంట్లో అందరికీ పంచుతుందో ఫస్ట్ ఆ కుటుంబము అన్నది మారుతుంది. ఎప్పుడైతే ఆ కుటుంబం మారిందో ఆ మారడం ద్వారా ఏంటి మీకు అర్థమైంది, స్ప్రెడ్డింగ్ ఎనర్జీ. ఆ చైన్ వెళ్ళి పక్కింటికి జాయిన్ అవుతుంది. పక్కింటికి జాయిన్ అయ్యి ఏంటి, వీళ్ళ ఇంట్లో అందరూ బాగున్నారు అని వాళ్ళకి ఎప్పుడైతే అనిపించిందో ఆ వాళ్ళు కూడా మారాలని ట్రై చేస్తారు. ఆ మారిన తర్వాత ఏమవుతుంది, ఆ పక్కింటి అంటే ఒక స్త్రీ మారితే ఆధ్యాత్మికంగా, ఒక స్త్రీ ఆధ్యాత్మికంగా మారితే ఆవిడ నిజమైన తల్లి అవుతుంది. ఒక స్త్రీ నిజమైన తల్లి అయితే ఆ ఊరు మొత్తం మారుతుంది. అలాంటి ఊళ్ళు బోళ్ళని మారాయనుకోండి ప్రపంచమే మారుతుంది. దీనికి అంతటికీ ఒకే ఒక పరిష్కారం, అది ఏమిటి అంటే మంత్ర సాధన. ఎందుకంటే మంత్రాణం మాతృకాం దేవి, మంత్రం ఎంత ఎక్కువ మంత్రాలు చదువుతామో అంత మాతృస్వరూపము అన్నది గుండెకి వస్తుంది. అంటే అంత రియలైజేషన్ అన్నది గుండెకి వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఆ రియలైజేషన్ ద్వారా ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆ ఇల్లు, తర్వాత ఆ ఊరు, తర్వాత ఆ ప్రపంచం. అంటే ఏంటి అంటే మొత్తం దేశమే మారుతుంది. ఈ దేశాన్ని ఎప్పుడైతే చూసారో పక్క దేశం వాళ్ళు చూడు వాళ్ళందరూ ఎంతో అన్నిటిలోనూ పురోగతిలో ఉన్నారు, దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఈ యొక్క శక్తి. అది ఎప్పుడు అర్థమైందో వాళ్ళు కూడా చేయడం. అంటే ఏంటి అంటే మొత్తం యూనివర్సే మారుతుంది. కాబట్టి మనం చిన్న మదర్ కింద ఇంట్లో మొదలుపెట్టి యూనివర్సల్ మదర్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు యూనివర్స్ అంతటినీ కూడా మార్చచ్చు. ఫస్ట్ అది మారాలి అంటే మార్పు అన్నది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే నేను అన్నదాని దగ్గర. కాబట్టి నేను అన్నది మార్చుకుంటూ ఆధ్యాత్మికంగా రియలైజ్ అవుతూ తల్లిలా మారి, ఇక్కడ ఏంటంటే రియలైజ్డ్ సోల్ అంటే ఒక స్త్రీ గురించి చెప్తున్నాను అని అనుకోవద్దు. ఏంటంటే గుండె అన్నది అందరికీ ఒక్కటే, అది పురుషుడైనా స్త్రీ అయినా తల్లి స్వరూపమే. కాబట్టి ఆ గుండె కనుక మారితే ఏమవుతుందంటే గుండె అమ్మ, కాబట్టి ఆ అమ్మ కనుక మారితే ఏమవుతుంది అంటే ప్రపంచమే మారిపోతుంది. కాబట్టి చక్కగా అందరూ ఆధ్యాత్మికంగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ చాలా మంచిగా, ఎందుకంటే తొందరగా మారడానికి శ్రీ విద్య ఉపాసన అంటే శ్రీ విద్య అధిష్టాత్రి లలిత త్రిపుర సుందరి. కాబట్టి ఆ అమ్మని కొలిస్తే మనం అమ్మలుగా మారడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆవిడని చూసి నేర్చుకోవడం చాలా ఈజీ కదా. కాబట్టి అందరూ శ్రీ విద్య ఉపాసన చేసి ఆ ఫస్ట్ అమ్మలా మారి ఆ తర్వాత యూనివర్సల్ మదర్ కింద మారి మొత్తం ప్రపంచం అంతా సుఖశాంతులతో అన్నిటిలోనూ పురోగతిలో ఉండాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.